ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తూ ఉన్నాను. యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం, ఏ స్పిరిచువల్ వాక్ విత్ జీసస్ అనేటువంటి అనుదిన ధ్యానములో నాతో పాటు కలిసి ఏకీభవిస్తూ ఈ వాక్యము ద్వారా బలపరచబడుతూ ఈ వాక్యములోనికి మీరందరూ నడిపించబడుతున్నందుకే దేవునికే మహిమ కలుగును గాక. నేటి దిన వాక్యము యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనము. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టుగా ఉన్న స్థలములను సరాళము చేసేదను. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయములో మన వంకర మార్గాలన్నీ కూడా సరాళము చేయటానికి దేవుడు ఆశ కలిగి ఉన్నాడని ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితంలో ఎన్నో మార్గాలను ఎన్నిక చేసుకుంటూ ఉంటాం. మనం వెళ్ళేటువంటి మార్గంలో ఒకవేళ దుఃఖము కలిగిందనుకోండి, చాలా బాధపడిపోతూ ఉంటాం. అయ్యో, నేను ఎన్నిక చేసుకున్న మార్గము తప్పు, నేను ఇలా చేయకుండా ఉండాల్సింది, నేను ఈ పరిస్థితిలో ఈ పద్ధతిలో వెళ్తే నా పని అయిపోయేదేమో అనుకుంటూ మనల్ని మనమే నిందించుకుంటూ కృంగిపోతూ ఉంటాం, దుఃఖపడిపోతూ ఉంటాం. కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఏమంటున్నాడో చూడండి. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టుగా ఉన్న స్థలములను సరాళము చేస్తాను అంటూ ఉన్నాడు. ఎంత ప్రేమ కలిగినటువంటి తండ్రి చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన మూర్ఖత వలన కానీ లేక మన పరిస్థితులను బట్టి కానీ మనము వెళ్ళవలసిన సరైన మార్గంలో వెళ్లకుండా ఏ మార్గంలో వెళ్ళాలో తెలియక గందరగోళ స్థితిలో ఉంటూ ఉంటాం. కానీ మనము గనక దేవునిని అనుసరించినట్లయితే ఆయన మనము ఏ మార్గంలో వెళ్ళాలో మనకు ఖచ్చితంగా నేర్పిస్తాడు. మనము ఏ మార్గంలో నడవాలో సరైన రీతిలో దానిని ఎంచుకునే జ్ఞానము కూడా దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. ఈ దైవికమైనటువంటి జ్ఞానము సరైన మార్గమును ఎంచుకోవటానికి మనకు చాలా సహాయం చేస్తుంది. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందో తెలుసా? ప్రార్థనలో మనలను మనము తగ్గించుకొని మన ప్రతి మార్గములను, మన ప్రతి ఆలోచనలను, మన ప్రతి తలంపులను దేవుని ఎదుట పెట్టినప్పుడు ఏ మార్గాన్ని ఎన్నిక చేసుకోవాలో పరిశుద్ధాత్మ దేవుడే నీకు సహాయం చేస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేడు ఈ వాక్యం వినుచున్నటువంటి మీరు ఒకవేళ తప్పుడు నిర్ణయాలు తీసుకొని వంకర మార్గంలో నడుస్తున్నారని తలంచుకున్నట్లయితే దిగులు పడకండి. మిమ్మను ఉత్తేజపరచటానికి, మీకొక వాగ్దానమును తెలియచేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అదేంటో తెలుసా? నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకునుము, ఆయన నీ కార్యాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడని కీర్తనకారుడు సెలవిచ్చినట్లుగా ఈ ఉదయకాల సమయములో ఇత్తడి తలుపులను మరియు ఇనుప గడియలను మీ ముందుగా ఉన్నను వాటిని చూచి భయపడద్దు. మీ మార్గాలను దేవునికి అప్పగించండి. ఆయన వాగ్దానము చేసినట్లుగానే మిమ్మను చెడు మార్గముల నుండి సన్మార్గములోనికి నడిపిస్తాడు. మిమ్మలను పరిశుద్ధమైనటువంటిది మరియు నీతివంతమైనటువంటి జీవితాన్ని కొనసాగించేలాగా ఆయన మీకు సహాయం చేస్తాడు. ఎక్కడైతే నువ్వు బలహీనుడు అవుతున్నావో, ఎక్కడైతే నువ్వు ఓడిపోతున్నావో, ఎక్కడైతే నువ్వు కృంగిపోతున్నావో అక్కడ దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. నీ ప్రతి అపజయాన్ని కొట్టివేసి విజయముగా మార్చివేయబోతున్నాడు. నీ జీవితంలో గొప్ప కృపను ఈరోజు ఆయన చూపించబోతున్నాడు. అట్టి కృప, ధన్యత, ఆశీర్వాదము వాక్యం వించిన మీ అందరికీ కూడా దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు ఉన్నతమైన శ్రేష్టమైన పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, మేము చెడు మార్గంలో ఉన్నట్లు అయ్యా తండ్రి, నేడు మిమ్మల్ని ప్రభా తండ్రి నీ వాక్యము మమ్మలను మార్చున్నందుకే మీకు వందనాలు. మా జీవితాలను మీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి. మీ చేయి పట్టుకొని మమ్మల్ని నడిపించండి తండ్రి. మా పాపముల నిమిత్తము మీరు సిలువపై త్యాగము చేసి ఉన్నారు తండ్రి. మేము నేడు అయ్యా నీ సత్యాన్ని గ్రహించి మా జీవితాన్ని నీకు అర్పించుకునటానికి మీరు మాకు సహాయం దయచేయండి తండ్రి. మా జీవిత కాలం అంతా మేము నీ మార్గంలోనే నడిచే కృపను మాకు అనుగ్రహించండి. మాకు ముందుగా వెళ్ళి మెట్టుగా ఉన్న మా మార్గములను సరాలము చేసి దీవించమని
నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప.